అక్కడ షిప్‌లో కలిసిన షాహీతో కొంచెం పరిచయం పెంచుకొని అన్నీ మెల్లగా తెలుసుకుంటూ ఉంటాడు. లతగారు ధ్రువ్ కనిపించకుండా ఉండటం చూసి దిగులు పడుతూ ఉంటారు. ప్రసాద్ గారి వల్ల ఈ విషయం ధన్య ఇంట్లో తెలిసి అందరూ షాక్ అయ్యి ధ్రువ్ వాళ్ళ ఇంటికి వచ్చి లతగారిని అడుగుతారు. లతగారు ఏడుస్తూ ధ్రువ్ ఎప్పుడూ కూడా ఇలా చెయ్యలేదు. ఇప్పుడు ఏమయ్యాడు అని దిగులు పడుతూ ఉండగా అర్జున్ దీక్షని చూసి చెప్పు అని సైగ చేస్తూ ఉంటాడు. అది చూసి దీక్ష ఇది టైం కాదు మళ్ళీ చెప్దాం అని అంటుంటే అది చూసి ప్రసాద్ గారు ఏంటి ఇద్దరు సైగలు చేసుకుంటున్నారు? మీకేమైనా చెప్పాడా వాడు? ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంటే దీక్ష కంగారుగా కాదు నాన్న వాడి గురించి మాకు ఏమీ తెలియదు. మరేంటి? దేని గురించి ఇద్దరు ఇలా అనుకుంటున్నారు? అది అది నాన్న అది చూడు దీక్ష ఇది టైం కాదురా. ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు ఇద్దరు అని అంటారు ప్రశాంత్ గారు. అది చూసి మీరు తాతయ్య కాబోతున్నారు నాన్న అని అంటాడు అర్జున్. దాంతో షాక్ అయ్యి అందరూ ఏంట్రా మీరు చెప్పేది అని అంటారు దీక్షని దగ్గరికి తీసుకుంటూ. అర్జున్ దీక్షని చూస్తూ అవును నాన్న జై పెళ్లి రోజు రాత్రి దీక్షకి కళ్ళు తిరిగి పడిపోయింది. నేను కంగారుగా తనని హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు అదే అన్నారు. మీ అందరికీ చెబుదామని అనుకున్నా. కానీ ఆ రోజు మాకు అనుకోకుండా ధన్య ఫోన్ చేసింది. ఎంగేజ్మెంట్ తర్వాత. మళ్ళీ ఇండియాకి రాలేదు కదా! అలానే జై అన్నయ్య పెళ్ళయింది. ఇప్పుడు నేను కొన్ని రోజుల్లో ఇండియా వస్తున్నా. అందరికీ సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్పింది. అది విని మేమందరం ఉన్నారు కదా! అది కూడా ఉంటే బాగుంటుంది అని ఇప్పటిదాకా చెప్పలేదు అని అంటాడు. అది విని లతా గారికి దీక్ష గురించి సంతోషించాలో లేక ధ్రువ్ గురించి బాధపడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు. ఉషగారు దీక్షని చూస్తూ ఇప్పుడు ఎన్నో నెల అని అడుగుతుంటే 5 వస్తుంది అత్తయ్య అని అంటుంది. అప్పుడు అర్థమవుతుంది ఉషగారికి దీక్ష ఈ మధ్య ఎందుకు అలా ఎక్కువ తింటుంది అని. అలా ధ్రువ్ గురించి వెతుకుతూ అందరూ గడిపేస్తారు. అలా 4 నెలలు అయ్యాక దీక్షకి డెలివరీ అయ్యి కొడుకు పుడతాడు. దాంతో అందరూ సంతోషంగా ఉన్న దీక్ష లతలు మాత్రం ధ్రువ్ గురించి దిగులు పడుతూ ఉంటారు. దీక్ష కొంచెం తేరుకోగానే ధన్య వాళ్ళ ఇంటికి కొడుకుని తీసుకొని వెళ్ళిపోతుంది. లతగారికి ధన్య గురించి ఉన్న దిగులు ఇంకా ఎక్కువ అవ్వటంతో ధ్రువ్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న తన పర్సనల్ ఫోన్ తీసుకుని ధన్యకి కాల్ చేస్తుంది. అప్పటికే ధ్రువ్ గురించి దిగులు పడుతూ కొంచెం డౌట్గానే ఉంటుంది ధన్యకి. కనీసం దీక్ష కూడా ధ్రువ్ గురించి అంతగా ఏం మాట్లాడకపోవటంతో అలా బెంగపడుతూ ఉండగా ధ్రువ్ నెంబర్ నుండి కాల్ రావటం చూసి చాలా హ్యాపీగా లిఫ్ట్ చేసి అందులో చెప్పింది విని కాసేపు ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. తేరుకున్న కాసేపటికి వెళ్ళి తన జాబ్కి రిజైన్ చేసి ఇండియాకి వచ్చేస్తుంది. ఇక్కడి నుండి మీకు తెలిసిందే. ప్రస్తుతం తన ఫోన్ రింగ్ అవుతూ ఉండటం చూసి తీసి చూస్తాడు. అందులో అన్షు అని ఉండటం చూసి రేయ్ చెల్లి సాయంత్రం అని చెప్పి ఇప్పుడు చేస్తున్నావేంటి? వాడు ఎలా ఉన్నాడు ఏంటి అని అంటుంటే లేచాడా? ఏం మాట్లాడావు? నువ్వు ముందు గ్యాప్ ఇవ్వరా అప్పుడు మాట్లాడతా అని అంటాడు జై నవ్వుతూ. అది విని ధ్రువ్ నమ్మలేక చేతిని నోటికి అడ్డుగా పెట్టుకుని జై అని అంటాడు. అప్పుడే నా గొంతుని కూడా మర్చిపోయావారా? ఎలా ఉన్నావు అని అంటాడు. ధ్రువ్ కోపంగా
మీ అసలు నీకు ముందు వెనక చూసుకునే పని లేదారా? ఛ! నీ వల్ల నేను, అన్షు ఎంత కంగారు పడ్డామో తెలుసా? అని వరుసగా తిడుతూ ఉంటుంటే, జై అవి ఇక వినలేక ధ్రువ్‌కి వినిపించేలా ఓయ్! ఏ డాక్టర్‌నైనా పిలువు. నేను మళ్ళీ పోతా నిద్రలోకి. వీడు తిట్ల కన్నా అదే నయం అని అంటుంటే అది విని, నాకు గాని నువ్వు దొరకాలి. నీ గుండు పగిలేలా కొట్టి వాణ్ణి అని అంటుంటే, అలా కాసేపు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. జై అలా కనీసం నీరసం మీదైనా మాట్లాడుతున్నాడు అని అన్షుకి కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది. సమ్ ఎక్స్ హాస్పిటల్‌లో లొకేషన్ ఢిల్లీ. రిపోర్టర్ అబ్బా! కాలం కాని కాలంలో ఈ వేడేంట్రా బాబు చావగొడుతుంది మనల్ని. అసలే మన రాక్షసుడు సరిపోడు మన బతుక్కి అని తిట్టుకుంటూ ఉండగా కెమెరామెన్ గమ్మున ఉండు. అసలే మనల్ని ఆ రాక్షసుడు లైవ్ ఇంటర్వ్యూ చేయమన్నాడు. అందుకోసం నిన్ను చదవమంటే అస్సో బుస్సో అని అంటున్నావు. తేడా రావాలి నీకుంటుంది అప్పుడు. రిపోర్టర్ అబ్బా! అది ఏమైనా మాత్రమా? అన్ని సార్లు చదవటానికి. అసలే ఆ హీరోయిన్‌ని ఏదో ట్రీట్మెంట్ చేశారు అని అతన్ని ఇంటర్వ్యూ చేయమంటున్నారు. అదే ఒక దరిద్రం అంటే ఇంత ఒక్కపోతులో హాస్పిటల్ ముందు నుంచుని చేయమంటున్నారు. ఇది ఇంకో దరిద్రం మనకి అని ఇద్దరు అనుకుంటూ ఉండగా ఆ డాక్టర్ బయటికి రావటం చూసి ఇద్దరూ ఐడీ కార్డులు చూపించగానే ముందు తెలియటంతో ఒప్పుకొని ఆ డాక్టర్ వాళ్ళు అడిగిన తలతిక్క ప్రశ్నలకి ఏదో ఒకటి చెప్తూ ఉండగా వెనకాలే ఒక అంబులెన్స్‌లో ఎవరో ఒక అమ్మాయికి ఫిట్స్ వస్తూ నోట్లో నుంచి నురగ వస్తూ ఉండటంతో ముగ్గురు అటు తిరిగి చూస్తారు. అది లైవ్ అవ్వటంతో అది కూడా టీవీలో వస్తూ ఉంటుంది. వీళ్ళు ఇద్దరూ ఆ డాక్టర్‌తో షూట్ అవ్వగానే లోపలికి వచ్చి అక్కడ నర్స్ ఉండటంతో వెళ్ళి ఆ అమ్మాయి గురించి అడుగుతుంటే అది విని ఆ నర్స్ ఇద్దరిని పైకి కిందకి చూసి పక్కకి వెళ్ళిపోతుంటే ఇద్దరూ అది చూసి ఆ నర్స్‌ని ఆపుతూ హే ఆగాగు ప్లీజ్ అయ్యింది. మీరెవరు? ఏంటమ్మా? ఇది చేతిలో కెమెరా, ఇంకో చేతిలో మైక్ తెలీట్లా? ప్లస్ అని ప్లీజ్ చెప్పండి. సరే ఎవరో అమ్మాయి కోమా పేషెంట్. ఫిట్స్ వస్తూ ఉన్నాయంట. ఎన్ని మెటల్స్ పెట్టినా ఆగట్లేదు అని తీసుకుని వచ్చారు. ఇందాకే ఆగింది. డాక్టర్లు ఆ అమ్మాయికి సెలైన్ పెట్టారు. అవునా? ఎక్కడ ఉంది? వీఐపీ వార్డ్ దగ్గర ఒక రూమ్‌లో ఉంది అని చెప్తుంటే థాంక్స్ చెప్పేసి ఇద్దరూ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని చూస్తారు. డోర్‌కి ఉన్న అద్దం నుండి. అక్కడ ఆ అమ్మాయి అలా పడుకుని ఉండటం చూసి వీళ్ళ ఇద్దరికీ కొంచెం జాలి వేస్తూ ఉంటే అలానే చూస్తూ ఉంటారు. ఆ అమ్మాయికి పక్కనే ఉండి గోరుని చూసుకుంటూ ఉన్న ఆ మధ్య వయసులో ఉన్న వాడిని చూసి వీళ్ళు ఇద్దరు ఆ అమ్మాయికి ఇతనికి అసలు సంబంధం ఉన్నట్టు ఉందా అని అనుకుంటూ ఉండగా అప్పుడే వాళ్ళ హెడ్ నుండి ఫోన్ రావటంతో ఇద్దరు కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. కొన్ని నిమిషాలు క్రితం అన్నయ్య ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. అవునా? ఏం ఛానల్? లైవ్‌లో అన్నయ్య. నీకు ఫోన్‌లో వస్తుంది చూడు. నేను కట్ చేస్తున్నా. బై అని కట్ చేస్తాడు డాక్టర్. అది విని కన్నల్ నవ్వుకుంటూ తన తమ్ముడి లైవ్ ఇంటర్వ్యూ చూస్తూ ఉండగా మధ్యలో తన వెనకే అంబులెన్స్‌లో నుంచి దిగుతున్న ఆ అమ్మాయిని చూసి కన్నల్ కంగారుగా ధ్రువ్‌కి ఫోన్ చెయ్యాలి అని కాల్ చేస్తూ ఉంటారు. కానీ ధ్రువ్ జైతో మాట్లాడుతూ ఉండటంతో బిజీ అని వస్తూ ఉంటుంది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి.
తరువాతి భాగంలో కలుద్దాం.